ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనములయ్యా. దేవా, ఈ రోజంతా నీ రెక్కల చోట్ని కాచి దాచి కాపాడిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి దేవా, ఈ సాయంకాలపు సమయంలో మేమందరం ఇలా ప్రేయర్ చేస్తున్నామంటే, మేమందరం ఇలా ఇంటికి తిరిగి వచ్చామంటే అయ్యా, నీ సన్నిధిలో మేము ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్నామంటే అది నీ కృప అయ్యా. అయ్యా, మేమేమి గొప్పవారం కాదు, కానీ నీ కృప ద్వారంగా దేవ మాకు వచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. సింహాసనాసీనుడు అయిన దేవానికి వందనాలు అయ్యా. దేవా, పరలోకానికి చేరాలనే మా ఆశను నీవే నెరవేర్చమని అడుగుచున్నానయ్యా. మాలో ఇంకేమైనా కూడా సరిదిద్దుకోవాల్సినవి ఉంటే సరిదిద్దుకోవడానికి నీ కృపణ దయచేయండి అయ్యా. దేవా, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానం కదా. మా జీవితంలో రేగుతున్న ప్రతి అలజడుల నిమిత్తమై ప్రార్థిస్తున్నాను దేవ. సంతోషాన్ని, సమాధానాన్ని, దేవ శాంతిని మా జీవితంలో నిలుపమని అడుగుచున్నానయ్యా. ఎవరైతే డిసిప్టివ్ ఆత్మ వారిని ఏళ్తుందో, మోసపరిచే ఆత్మ వెళ్తుందో అయ్యా, ఈ డిసెప్షన్ నుంచి వారిని రక్షించమని అడుగుచున్నానయ్యా. యు ఆర్ అవర్ సేవియర్ లార్డ్. నీవే మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడవయ్యా. ఎవరైతే డిప్రెషన్లో, ఎవరైతే యాంగ్జైటీలో, ఇంకా నా జీవితం ఎండ్ చేసేద్దామనే సిచ్యువేషన్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా. ఒక్కసారి నీ ప్రేమ రుచి చూసిన ఎవరైనా కూడా వెనక్కి తిరిగి మళ్ళీ వెళ్ళరయ్యా. సహాయాన్ని దయచేయ ప్రభువా. నిన్ను గట్టిగా పట్టుకోవడానికి మాకు కృపణ దయచేయండి, మాకు శక్తిని దయచేయండి అయ్యా. దేవా, అపవాదం మమ్మల్ని ఎట్టి రీతిగా కూడా మోసపరచడానికి వీలు లేకుండా మా చుట్టూ సర్వాంగ కవచాన్ని ధరింపజేయమని అడుగుతున్నానయ్యా. దేవా, ఈ రాత్రికాలపు సమయంలో ఎవరెవరైతే నైట్ డ్యూటీస్కి వెళ్తున్నారో ప్రతి ఒక్కరి నిమిత్తమే ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే మరి ముఖ్యంగా స్త్రీలు అయ్యా, ఎవరైతే ఒంటరిగా వెళ్ళి వారి ఉద్యోగ స్థలాల్లో పనులు చేస్తున్నారో ఆయన నిశ్చితమైతే వారికి తెలియాల్సిన జ్ఞానాన్ని తెలియజేయమని అడుగుతున్నానయ్యా. వారికి ఉండాల్సిన నాలెడ్జ్ని, వారికి ఉండాల్సిన విజ్డమ్ని తెలియజేయమని అడుగుతున్నాను ప్రభువా. దేవ, వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ వారికి వీరి పట్ల దయను కలిగించమని అడుగుతున్నాను. ఎస్తేరు ఎలా అయితే ప్రభువా ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు రాజుకు నువ్వు దవి పుట్టించావు, ఉద్యోగ స్థలాల్లో ఉంటూ ఒంటరిగా పని చేసుకుంటున్న ప్రతి ఒక్క స్త్రీకి కూడా దేవా నీవే ఆ సహాయాన్ని అందించండి అయ్యా. ఈ రాత్రికాలపు సమయంలో మేము పండుకొచ్చుండగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావములు మమ్మల్ని అంటకుండా నీవే కాచి కాపాడి భద్రపరుస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.